హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మసాలా చేప అండి. అంటే ఇది కొంచెం మసాలాతోటి మటన్ ఎట్లా వండుతామో అట్లా వచ్చేస్తామండి. ఇది మామూలుగా నేను రేపటి కోసం అండి. రేపు ఊరికి వెళ్తున్నాను, తీసుకెళ్ళడం కోసం అని చేస్తున్నాను అనమాట. తయారు విధానం చూడండి, నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది. ఉల్లిగడ్డ ఒకటి చిన్నది తీసుకున్నానండి. రేపటి కోసం కదా, పెద్దదైతే ఎక్కువ వేస్తే పాసిపోతుందండి, స్మెల్ వస్తుంది. అందుకని చిన్న ఉల్లిగడ్డ తీసుకొని కాల్చుకొని పొట్టు తీసుకున్నా. ఉల్లిగడ్డలో ఈ జీలకర్ర వేసుకొని దంచుకుంటున్నాండి. దంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉంది కదండి, ఉల్లిగడ్డ జీలకర్ర అది వీటికి పట్టించుకోవాలండి. చేప ముక్కలకి పట్టించాలి. ఇలా కాస్త ఆయిల్ పట్టించుకోవాలండి ముక్కలకి. సాల్ట్ ఇంత సరిపోతుందండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది గరం మసాలా అండి, మటన్లో వేసుకుంటాం కదా, అన్నీ కలిపిన మసాలా ఇది. కారం కూడా ముక్కలకే పట్టించాలండి. సరిపోతుందండి. కాస్తంత పసుపు అండి, కాస్త జీలకర్ర మెంతులండి వేయించుకున్నానండి. ఇది కూడా పౌడర్ కొంచెం వేసుకోవాలి, వేసుకుంటేనే బాగుంటుందండి. చేపలు నీసు వాసన అనేది రాదు. జీలకర్ర మెంతుల పొడితోటి ఆ స్మెల్ అనేది బయటికి, ఘాటు అనేది ఉండదండి, టేస్ట్ వస్తుంది. ఇది మిక్సీ పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకున్నాం కదండి, ఈ పౌడర్ని కాస్త ఇంత తీసుకుంటానండి, సరిపోతుంది. చేప ముక్కలకి వేసి పట్టించుకోవాలండి. ఇదంతా కలుపుకోవాలండి, చేప ముక్కలకు పట్టించాలి. ఇందులో ఆవ నూనె పోసుకుందండి. ఆవ నూనె వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలండి. ఉత్తరప్రదేశ్లో అయితే, అటు ప్రాంతంలో అయితే ఆవ నూనె ఎక్కువ వాడతారు, మనం వాడం కదండి. ఇది ఒకవేళ నూనె ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి, దశలు అవుతుంది, అవకాశం ఉన్నది. అందుకని కాస్త చూసి మోతాదు వాడుకోవాలండి ఇది ఆవ నూనె. ఎందుకంటే మన వాళ్ళకి ఎక్కువ అలవాటు ఉండదు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. నేనైతే అప్పుడప్పుడు ఇంట్లో వాడతానండి ఆవ నూనె, వంటకు ఉపయోగిస్తాను అనమాట, మాకు అలవాటే. అంతే అండి, ఇంట్లో చెమ్ము మీద కాల్చుకోవాలి. ఇది రేపటి కోసం కదండి, కొంచెం సిమ్ మీదనే ఎక్కువసేపు ఉడికించుకోవాలండి. తర్వాత ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, జీలకర్ర మెంతుల పొడి తక్కువ వేసుకోవాలండి. తక్కువ అంటే మొత్తం ఇది కర్రీకి అయితే ఒక పెద్ద స్పూన్లో అయితే సగం సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే ఏమైందంటే చేదు వస్తుంది అనమాట. అందుకని కాస్త చూసి వేసుకోవాలి. చిన్న చెంచా అయితే ఒక చెంచా సరిపోతుంది. ఈ పౌడర్ని అంతా ఒక గాజు సీసాలోకి తీసుకుంటున్నానండి, గాజు సీసాలోకి భద్రపరుచుకుంటున్నాను. కొంతవరకు మగ్గిందండి. ఇలా తిప్పేస్తూ ఉండాలండి, సిమ్మి మీద పెట్టి తిప్పేస్తూ ఉండాలి. అంతే అండి, ఉడికిపోయిందండి, దింపేసుకోవడమే అండి. దీన్ని నేరుగా తినేయచ్చండి, అన్నంలో కంటే ఎక్కువ అంతగా
దీంట్లో అంటూ లేదు కదా, కలవదు కదా, నేరుగా అయితే తినేయచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతే అండి, తీసి నేను ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇలా వస్తాయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలండి.